ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాంతీయ స్థాయి ఎస్సీ విభాగం సంస్థాగత అవగాహన శిబిరాన్ని అనంతపురంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతపురం నగరంలోని అలెగ్జాండర్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసుకునేందుకు తాము ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా పోస్టులకు కూడా కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని, ఇలాంటి వాటికి ఎవ్వరూ భయపడే ప్రసక్తే లేదన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా సమిష్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్సీ విభాగ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో వర్క్షాప్ నిర్వహించుకున్నాం. బ్రహ్మాండంగా జరిగింది. ఈ సమావేశంలో కూటమి చేస్తున్న దాడులు, వెలివేతలు వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశాం. అలాగే మాకు ఇస్తా ఉన్న పథకాలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ఉడతూపులకు, తాటాపు చప్పుళ్లకు ఎవరు భయపడేవాళ్ళు లేరు. మీరు చెప్పింది చెప్పినట్టు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనే లక్ష్యం ముందు ఏ త్యాగం కోసమైనా ఎస్సీసీఎల్ ముందుండి మేము నాయకుల యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, మా నాయకత్వాలను బలపరుస్తూ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనైనా లేదా డీలిమిటేషన్లో పెరిగే సీట్లలో అయినా సముచితమైన స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా చట్టసభల్లో అవకాశం మేరకు పాల్గొని ప్రతి ఒక్కరిని ఎన్నికల యొక్క సంరంభంలోకి నాయకత్వాలను పెంచుకునే విషయంలో ముందుండడానికి అందరం సంఘీభావాన్ని, ఒక ఐక్యతని తీసుకొచ్చాం. సోషల్ మీడియాలో కూడా బహుముఖంగా ఉండాలని, అన్యాయాలను ఖండిస్తూ తెలుగుదేశం కూటమి చేస్తున్న అక్రమాలను ఖండించే విధంగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది.